ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు 12వ పీఆర్సీకి సంబంధించినటువంటి మధ్యంతర వృత్తి ప్రకటనపై కీలక నిర్ణయం ఫిట్మెంట్ డిఏ అనౌన్స్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలోనైనా సరే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలను పరిష్కరించి ఆర్థికంగా ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా క్లియర్ చేసి మంచి ఫిట్మెంట్తో ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కోరుతున్నారండి. సో ఇందులో భాగంగా మధ్యంతర వృత్తి ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ కీలకమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మధ్యంతర వృత్తిని ప్రకటించాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం షరీఫ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 2023 నుండి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని 6 నెలల క్రిందట జూలై 2023న పీఆర్సీ కమిషన్ నియమించిన ఫలితం లేదన్నారు. గత పీఆర్సీలో ఏమాత్రం న్యాయం జరగలేదని ఈ పీఆర్సీలోనైనా సరే న్యాయం చేయాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టిన పిఎఫ్ఓ, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్లు మొదలైన ఆర్థిక బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలని షరీఫ్ అయితే కోరడం జరిగిందండి. ప్రభుత్వ విధానం వల్ల అసంతృప్తి ఏపీటీఎఫ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాల వల్ల నూతన సంవత్సర సందర్భాన్ని కూడా సంతోషంగా గడపలేని స్థితిలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జి హృదయరాజు, ఎస్ చిరంజీవి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి సమస్యలను దీర్ఘకాలికంగా పరిష్కరించకుండా సాగతీత వైఖరి అవలంబిస్తూ పోరాటాలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. అంగన్వాడీ, సమగ్ర శిక్ష, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మికులు ఇలా చిరుద్యోగులు రోడ్డును పడి పోరాటాలు చేస్తున్న వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగానైనా ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్లు చేయడం జరిగింది.